కింగ్ చంద్రబాబు నాయుడు గారు అయితే కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒక చోట ఈ డైలాగ్ కూడా అన్నాడు, వాళ్ళు తీశారు వ్యూహం సినిమా, అసలైన వ్యూహం సినిమా నేను చూపిస్తా అన్నాడు. ఉప ముఖ్యమంత్రి పవర్ఫుల్ పొజిషన్ కాదు అని అందరికీ తెలిసిన విషయమే. మేఘతోటి సుచరిత హోమ్ ఇచ్చారు, తర్వాత తానేటి వనితకి ఇచ్చారు. వాళ్ళిద్దరు ఏం చేశారు చెప్పండి? కేంద్రంలో కూడా నిర్మలా సీతారామన్కి రక్షణ శాఖ మంత్రి ఇచ్చారు. ఏం చేసిందండి ఆవిడ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ట్రెండింగ్ టాపిక్ టాక్ ఆఫ్ ద టౌన్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వడం రైటా రాంగా? కింగ్ చంద్రబాబు నాయుడు గారు అయితే కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. 21 స్థానాలు గెలిచారు. ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఎటువంటి శాఖ ఇవ్వబోతున్నారు అనేది కొంచెం క్లారిటీ రానుంది. ఈ ఉప ముఖ్యమంత్రి అనేది కొంతమంది పవర్స్ లేనిది కదా ఇచ్చేశారు అంటున్నారు. బట్ ఏంటి ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అంటే ఏమంటారు? అంటే అతను రెండోసారి అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత, అలాగే 2014లో పోటీ చేయలేదు, 2019లో పోటీ చేశారు. పోటీ చేసి ఆయన రాజకీయ జీవితం ఎలా ఉందో చూసాం. ఇక 2019 దగ్గర నుంచి అతను నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆషామాషిగా ఇప్పుడు నేనేదో 4 అరుపులు అరిస్తేనో జుట్టు పైకి నెట్టుకుంటేనో నేను జనాల్లోకి వెళ్ళను, నేను జనాల్లో ఉండాలి అంటే కనుక నేను కన్స్ట్రక్టివ్గా పనిచేయాల్సిందే. నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బద్దుండై ఉండాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలాగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్కి బాగా అర్థమయ్యి డే 1 నుంచి ఒకే మాట మీద ఉన్నాడు. నేను ఈసారంటూ ఎలక్షన్స్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అనే మాట మీదే ఉన్నాడు. ఆ మాట మీదే ఉండటంతో ఇవాళ ఈ విజయాన్ని సాధించగలిగాడు. ఇప్పుడు 21కి 21 వచ్చినాయి అనే దానికి అతను క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కావచ్చు, కొంచెం డబ్బు పెట్టుకోగలిగిన క్యాండిడేట్ని పెట్టుకోవటం కావచ్చు, లేదు ఒకవేళ క్యాండిడేట్ మంచివాడయ్యి డబ్బులు పెట్టుకోకపోతే వేరే రకంగా సర్దుబాటు చేయటం కావచ్చు, ఏ విధంగానైనా సరే చాలా చాలా పట్టుదలగా ఒక వ్యూహంతో వెళ్ళాడు. ఒక చోట ఈ డైలాగ్ కూడా అన్నాడు, వ్యూహాన్ని నాకు వదిలేయండి, వాళ్ళు తీశారు వ్యూహం సినిమా, అసలైన వ్యూహం సినిమా నేను చూపిస్తా అన్నాడు. అన్నట్లుగానే చూపించాడు. ఇక రేపేం చేస్తాడు అనే దానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అనేది నిజంగానే అంత పవర్ఫుల్ పొజిషన్ కాదు అని అందరికీ తెలిసిన విషయమే. అంటే మీరేమంటారు? ఉప ముఖ్యమంత్రి లైక్ అని ఎవరంటున్నారు ఈ మాట? అనుకుంటున్నారు అందరూ. మరి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు కదా జగన్ రెడ్డి, ఆయన కూడా అదే ఉద్దేశంతో ఇచ్చాడా? అంటే ఊరికే కళ్ళనీళ్ళు తుడుతామని ఇచ్చాడా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అధికారాలు ఇచ్చాడా? ఇప్పుడు అనేవాళ్ళు ఎవరండి? తెలుగుదేశం వాళ్ళు అనరు, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అనరు, బీజేపీ వాళ్ళకి అసలు నోరే లేదు అక్కడ అనరు. అనేది ఎవరు? ఇంకా మీరన్నట్టు వైసీపీ వాళ్ళే అంటారు. అంటే మీ జగన్ కూడా అదే ఉద్దేశం? మీ జగన్ కూడా అంటే పవర్స్ ఏమి ఇవ్వకోకుండా ఊరికే ఉప ముఖ్యమంత్రులని వాళ్ళకి అలా ఉత్సవ విగ్రహాల్లా కూర్చోబెట్టాడా మీ జగను? లేదు లేదు లేనప్పుడు మరి మీకు ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది? అంతే అంటారు. మరి అధికారాలు లేవు అని వాళ్ళే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకంగా ఒక డిఫరెంట్ మోడల్, ఒక డిఫరెంట్ పర్సన్ కాబట్టి మనం ఇంకేదైనా ఒకటి చాలా మంది హోమ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఈ ఆలోచన? వైసీపీ నాయకుల్ని పక్కన పెట్టేసి టీడీపీ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, చాలా మంది హోమ్ తీసుకుంటే బాగుండు అండ్ మీలాంటి పొలిటికల్ అనలిస్టులు కూడా హోమ్ ఇవ్వచ్చు, హోమ్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. పవర్ఫుల్ పొజిషన్ కాబట్టి. ఏమండి, ఎంత పవర్ఫుల్ పొజిషన్ అయినా చట్టానికి లోబడే పనిచేయాలి కదా. అసలు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాననే వాళ్ళ సంగతి వేరే విషయం. ఇప్పుడు మేఘతోటి సుచరితకి హోమ్ ఇచ్చారు ఎవరు? జగన్ రెడ్డి. తర్వాత తానేటి వనితకి ఇచ్చారు. వాళ్ళిద్దరు ఏం చేశారు చెప్పండి? ఏం చేయగలిగారు? అసలు వాళ్ళకైనా గుర్తుందా వాళ్ళకి హోమ్ మినిస్టర్ అని?
కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే అలా ఉంటాడని నేను అనుకోను. అసలు ఇచ్చింది కూడా వాళ్ళిద్దరికి ఇచ్చింది ఎందుకు అంటే, ఇది వైఎస్ఆర్ కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డికి హోమ్ ఇచ్చాడు. ఒక లేడీకి హోమ్ ఇవ్వటం వెనకమాల వీళ్ళు ఏం చెప్తారు అంటే, మేము ఒక మహిళను హోమ్ మినిస్టర్ చేశాము అని చెప్తుంటారు. కానీ వాళ్ళు ఏ నిర్ణయాల్లోనూ వాళ్ళు పాల్పంచుకోరు. సో మొత్తం వెనకలు వీళ్ళే నడిపించొచ్చు, వీళ్ళే నడిపిస్తారు. వాళ్ళు వెళ్ళేది ఏంటంటే మహా అయితే ఆగస్టు 15 జెండా వందనానికి, జనవరి 26 జెండా వందనానికి తప్పితే దేనికి పట్టించుకోరు. వాళ్ళ చేతుల్లో ఒక ట్రాన్స్ఫర్ కూడా ఉండదు వాళ్ళ చేతుల్లో. మరి మహిళల పైన అన్ని అఘాయిత్యాలు జరిగినాయి కదా ఆంధ్రప్రదేశ్లో. 2 హోమ్ మినిస్టర్లు మహిళలు కదా, ఏం చేశారు చెప్పండి? ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు? ఏం తీసుకున్నారు? ఏం తీసుకోలే. మహిళా కమిషన్ ఉంది, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాసిరెడ్డి పద్మకి ఇచ్చారు. ఆవిడ భారతీరెడ్డిని ఏదన్నా అన్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి హఠాత్తుగా నిద్రలేసి, కుంభకర్ణుడి నిద్ర నుంచి బయటకు వచ్చి, మా భారతి గారిని అంటారా, మా భారతి గారిని అంటారా, మీకెంత ధైర్యం, మీకెన్ని గుండెలు అని మాట్లాడుతుంది తప్పితే, ఆ రాష్ట్రంలో భారతీరెడ్డి ఎంతో, సగటు మహిళ కూడా అంతే. ఒక ముఖ్యమంత్రి భార్య అయినంత మాత్రం కొమ్ములేం ఉండవు. మహిళ గౌరవానికి భంగం కలిగింది అంటే భారతీరెడ్డికి కలిగిన భంగం భంగమే, ఒక సామాన్య మహిళకి భంగం జరిగిన భంగమే. ఎన్ని కంప్లైంట్లు ఇస్తే ఏమన్నా పట్టించుకుందా అంటే దాని అర్థం ఏంటి అంటే, సింపుల్గా అది ఒక రాజకీయ పునరావాసం అంతే. ఏది మహిళా కమిషన్ అనేది. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్టో ఎంపీ టికెట్టో ఇచ్చుకోలేనప్పుడు వాళ్ళకి అదొకటి అంట కడతారు, కుక్క మెడలో బిళ్ళ కట్టినట్టు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటే, అలా ఆ ఉద్దేశంతో హోంశాఖ తీసుకుంటాడని నేను అనుకోను. అలా పరిమితం చేస్తే ఊరుకుంటాడని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆవేశపరుడు, ఒక ధైర్యవంతుడు. అతన్ని ఇలా ఒక చేతితో ఇలా పడితే ఒక చేతిలో ఇమిడే వ్యక్తి కాదు. అలాంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి కూడా ఉందని నేను అనుకోను. ఏదో అతనికి పేరు హోల్డ్ చేయాలి అని అనుకోరు, పేరుకి హోమ్ ఇచ్చేసేసి పెత్తనం అంతా నేను చేద్దాము అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని నేను అనుకోను. అలా ఒకవేళ ఆ ఉద్దేశం వస్తే కూడా అది వర్కౌట్ కాదు. అది రేపొద్దున హోమ్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారు? చట్టానికి లోబడే సుమా, చట్టానికి లోబడే చేసేది. చట్టాన్ని దాటి అతిక్రమించి హోమ్ మినిస్టర్ అయినా చేయడానికి లేదు, ఇంకొకళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. చట్టానికి లోబడి ఎంతవరకు చేయగలుగుతాడు అనేది, ఎంతవరకు చేస్తాడు, వేరే వాళ్ళు చేయనిస్తారా లేదా అనే మాట పవన్ కళ్యాణ్ దగ్గర ఉండదు. సుచరిత దగ్గరో, లేకపోతే తానేటి వనిత దగ్గరో, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర ఇట్లాంటి వాళ్ళని మనం అయితే అనుకోగలం. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా నిర్మలా సీతారామన్కి రక్షణ శాఖ మంత్రి ఇచ్చారు. ఏం చేసిందండి ఆవిడ? నిర్ణయాలన్నీ ఎవరు తీసుకున్నారు? మోడీ తీసుకున్నారు. ఇప్పుడు ఏవో యుద్ధ విమానాలు కొనుక్కొచ్చే కాంట్రాక్టు అంబానీ తమ్ముడికి ఇచ్చారు. అంబానీ తమ్ముడికి ఇచ్చారు. ఆ నిర్ణయం ఎవరిది? మోడీది. ఆవిడకి ఏం సంబంధం లేదు. బొమ్మలాగా అయితే పవన్ కళ్యాణ్ ఉంచాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోడు. అంటే అతనికి తెలుసు, ఇతని సంగతి అర్థమైపోయింది కాబట్టి. ఇప్పుడు జగన్ రెడ్డి కంటే తెలుసు వాళ్ళిద్దరు ఎలా ఉంటారో, ఎలా ఉంచగలను అనుకున్నాడో అలానే ఉంచాడు వాళ్ళని. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ అలా ఉండవు. ఇప్పుడంతా బాగానే ఉంది మ్యామ్. ఈ టైంలో గెలిచారు, విజయోత్సవాల్లో ఉన్నారు, ఎవరికి శాఖలు వారికి వివిధ రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకొక 2-3 years తర్వాత ఎప్పటికైనా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ రావాల్సింది. అప్పుడు కూడా కూటమి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పొత్తు తీసుకున్నారు, కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో అలా ఉండదు. ఎప్పటికైనా జనసేన పార్టీ అనేది సపరేట్ పార్టీ. సో సపరేట్గానే పోటీ చేయాలి అనుకుంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆ పరిస్థితి రావాలి కాబట్టి ఈ 5 yearsలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? దాని గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉందండి. ఈ 5 ఏళ్లలో వీళ్ళిద్దరి కామన్ మేనిఫెస్టో ప్రకారం వీళ్ళు ఏం చేశారనేది మొదటి మాట. వీళ్ళు ఏం చేయగలరు, ఏం చేశారు, ఏం చేయలేకపోయారు అనేది ఫస్ట్ పోస్ట్ మార్టం జరగాలి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో. అప్పుడు కూడా కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా అంటే మనం చెప్పలేము. అసలు అప్పటికి కాంగ్రెస్ పుంజుకుని, పాత కాంగ్రెస్ పుంజుకుని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం ఆ పాత కాంగ్రెస్ లో చేరిపోయి, అంటే క్యాడర్ మొత్తం అటు చేరిపోతే అప్పుడు 3 పార్టీలు మిగులుతాయి.
ఒకవేళ కాంగ్రెస్ కి భవిష్యత్తే లేదు మన ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నాం కదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఈ 11 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేస్తారు, ఈ 11 మందిలో నుంచి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారు, అంటే వేరే పార్టీల వైపు దిక్కులు చూస్తారు అనేది కూడా ఇవాళ పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. ఇప్పుడు ఒకవేళ ఓకే అది ఓడిపోయింది, అది దాని పక్కన ఇప్పుడు ఈ రెండు పార్టీలు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వినండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మనం బతికి బట్టగట్టలేని పరిస్థితి వచ్చింది అనుకోండి. సరే, ఇప్పుడు ఒకవేళ మోడీకి బాగా మండి ఆ కేసులు ఏదో త్వరితంగా చేసి జగన్మోహన్ రెడ్డికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి, ఇంకా ఆయన శాశ్వతంగా ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితి లేదు కదా ఆయనకి. అలాంటప్పుడు వైసీపీ భవిష్యత్తు ఏంటి, వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్న. అలాంటప్పుడు ఆ క్యాడర్ అంతా ఎటు వెళ్తారు అనేది కూడా ఒక సబ్జెక్టు. అది పాత కాంగ్రెస్ లోకి వెళ్తారా? ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ పార్టీ పుట్టగానే ఒక 30-40 సంవత్సరాల వయసు వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడరు కదమ్మా. ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు లేదంటే కామన్ గా ఎలక్షన్ అదే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేరతారు. కానీ వైసీపీ పార్టీ ఆ పార్టీ ఓకే, నేను నేను చెప్తా, ఏదన్నా ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను అడుగుతుంది జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీ. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే బేస్ ఇక్కడ ఉంది, తాళం చెవి ఇక్కడ ఉంది, అందుకని చెప్తున్నా. అలాంటప్పుడు ఈ వైసీపీ పార్టీయే ఉండని పరిస్థితుల్లో తలా కొంచెము ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న బలం ఏదైతే ఉందో, క్యాడర్ అయితే ఉంది కదా వాళ్ళకి, వైసీపీకి క్యాడర్ లేకుండా అయితే లేదు కదా, ఆ క్యాడరు అన్ని పార్టీల్లోకి సర్దుకుంటారు. అసలు వైసీపీ పార్టీ ఉండదు అనేది ఒక అంచనా ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అలా వెళ్ళినప్పుడు ఏ 2 పార్టీలు ఉంటాయి. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ, 2 పార్టీలు ఉంటాయి. ఈ 2 పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరే పోటీ చేస్తే ఏంటి పరిస్థితి అని మీ ఉద్దేశం. కానీ ఎవరెన్ని చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ ఒక కెటలిస్ట్ లాగా పనిచేయగలడు తప్పితే మెయిన్ వ్యవహారం పవన్ కళ్యాణ్ది కాదు. కెటలిస్ట్ అంటే మీకు ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తాడు అతను. ఒక రసాయన చర్యని వేగవంతం చేయడానికి పనికొస్తాడు. మరి ఆ రసాయనం తయారు కావడానికి దానిలో వేసే గిన్నె లేకపోతే అందులో వేస్తున్న కెమికల్స్ అవన్నీ బీజేపీ చేయగలదుగా, మోడీ గారు చేయగలరుగా. ఏం చేస్తాడు? చాలా మంది మేబీ ఫ్యూచర్ లో జనసేన పార్టీ బీజేపీతో విలీనం అయిపోతుంది, ప్రాంతీయ పార్టీలు అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అనేది బీజేపీ ఆలోచన. అంటే మోడీ గారి ఆలోచన కరెక్ట్, యు ఆర్ రైట్. అయితే అంత క్యాడరు రెడీగా లేరు. ఇప్పుడు ఎవరికి నచ్చినా, మీరే అన్నారు అంటే దినదినాభివృద్ధి చెందాడు పవన్ కళ్యాణ్, చాలా చెందారు. ఆ 5 years తర్వాత చేసుకుంటాడు. 5 years లో పెరగొచ్చు కదా అని అంటారు మీరు. అవును, ఏమో గుర్రం ఎగరవచ్చు, కాదని ఎవరంటారు? కాదని ఎవరు సపోర్ట్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎక్కువ, ఎంపీలు ఎక్కువ, క్యాడర్ ఎక్కువ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో నుంచి జనసేనకి వెళ్తారా, జనసేన బలపడుతుందా అనేది కదా. ఎందుకంటే వాళ్ళకి మోడీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అనేది మీ ఉద్దేశం. ఇవాళ మోడీయే ఒక రకంగా వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన సొంతగా వచ్చి ఆయన బీజేపీ పార్టీని బతికించుకుంటానుకో ఇక్కడ ఒక షిండేని తయారు చేసే ఉద్దేశంలో అయితే ఇప్పుడు మోడీ ఉండలేడు. ఇప్పుడు ఉండలేడు. ఈ 5 ఏళ్ళు ఆయన పరిస్థితి అంతే. ఆయన బలపడటం అనేది జరగదు. ఇంకా బలపడితే కాంగ్రెస్ బలపడుతుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలపడుతుంది. ఎందుకంటే నిజంగా అమేజింగ్ సీట్లు అసలు ఎవరు ఊహించలేదు. మోడీ కూడా ఒకందుకు అది షాకింగ్ అని చెప్పొచ్చు. షాకింగే, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారు అనేది ప్రస్తుతానికైతే మనం చెప్పలేము, చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిపాలన సరిగా చెయ్యకపోయినా, వైఫల్యం చెందినా అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎడ్జ్ వస్తుంది సొంతగా. కానీ ఈ 2 పనులు చంద్రబాబు నాయుడు చేస్తాడని నేనైతే అనుకోను. అతను పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తాడు.
సో ఓవరాల్గా ఇది ఇలా ఉండబోతోంది పాలిటిక్స్, ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్ని పార్టీ ఒక